నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ని సార్. సో శ్రీకాంత్ గారు ఉన్నారు. సో బయటతో పోలిస్తే మీ దగ్గర ఎందుకు లలితా జ్యువెలరీ అనేది అదొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. బయటతో పోలిస్తే ఇక్కడ మీ దగ్గర సార్ చూసినట్టయితే ఇప్పుడు బయట ఎందుకు మన ఎండి సార్ క్లియర్గా చెప్తా ఉంటారు కదా, ఎందుకు మన దగ్గర తక్కువ అంటే మనం ఇచ్చే తరుగు కూడా చాలా లోయెస్ట్ వాల్యూ అడిషన్ మన దగ్గర చూసినట్టయితే కనుక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాంబే కలెక్షన్ కానీ కలకత్తా కలెక్షన్ కానీ చూసినట్టయితే కనుక బయట మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు 18%, 19%. అదే మన దగ్గర అయితే 12%, 10%, చాలా లోయెస్ట్ వాల్యూ అడిషన్ అనమాట. సో లలిత అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి అనేది ఎక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి ఆల్ గ్రేడ్స్ అనేది ఈజీ టు పర్చేస్ చేయడానికి అనేది ఉండే ప్లాట్ఫామ్ అనమాట లలిత ప్లాట్ఫామ్. అది తరుగు అది లేదంటున్నారు, అలాగే ఫోటో తీసుకొని ఎస్టిమేట్ చేయండి బయట కంపేర్ చేయండి అంటున్నారు. దాని గురించి చెప్పండి సార్. ఎస్ సార్, అది ఎందుకంటే మన దగ్గర తరుగు కస్టమర్కి ఫస్ట్ తెలుసాలి కదా. ఎలా తెలుస్తుంది? ఫస్ట్ బయట 2-3 చోట్ల కస్టమర్ బయటికి వెళ్ళి విచారిస్తేనే కదా తెలిసేది కూడా. సో అందుకే ఇప్పుడు బయట మార్కెట్లో చూసినట్టయితే కన్నా ఏ ఒక్క ప్రోడక్ట్ కానీ ఫోటో కానీ వాళ్ళు ఇచ్చే ఎస్టిమేషన్ కానీ అది ఎటువంటి ప్రోడక్ట్ ఫోటో కానీ ఎస్టిమేషన్ ఫోటో కానీ ఏది ఇవ్వరు, తీయనీరు కూడా సార్. సో మన దగ్గర ఏంటంటే కన్నా ఓపెన్ గా చెప్పేస్తున్నాం. అది తీస్తే మనకి బయట వెళ్ళి కంపారిజన్ చేసినప్పుడే కదా కస్టమర్కి తెలిసేది అసలు లలితాలో ఎందుకు ఇంత తక్కువ ఉంది, బయట ఎందుకు అంత ఎక్కువ ఉంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ ఒక కాన్సెప్ట్ తోనే కస్టమర్ కి ఫోటో అనేది తీయమని చెప్తున్నాం. మీరే ఇట్లా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవరే కానీ ఇలా ఛాలెంజ్ చేయలేదు అనమాట. 100%. సో ఇక్కడ ఎట్లా సార్, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి సార్? మొత్తం మన 3 ఫ్లోర్స్ ఉంది సార్. ఇది ఇక్కడంతా గ్రౌండ్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ లో చూసినట్టయితే చైన్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, బేబీ బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఫింగర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి, కిడ్స్ కలెక్షన్ ఉన్నాయి, స్పెషల్ కలెక్షన్ సార్. మనకి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ మొత్తం ఉన్నాయి, వడ్యానం కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ ఫ్లోర్ లో సార్. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేప్పటికి లాంగ్ చైన్స్, నక్లెస్, డైమండ్ కలెక్షన్, వడ్యానం కానీ వంకీస్, అక్కడ స్టడ్స్, ఇయర్ స్టడ్స్ అక్కడ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ ఎంటైర్ ఫ్లోర్ అంతా సిల్వర్ సెక్షన్, సిల్వర్ గురించి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏమంటే సార్, సిల్వర్ దగ్గరికి వచ్చినాం కాబట్టి సిల్వర్ లో మనం ఇచ్చే బెనిఫిట్ ఏమంటే తరుగు అనేది లేదు సార్. వెయిట్ ఇంటూ రేట్ అనమాట. మన దగ్గర లలితాలో మీరు ఏ జ్యువెలరీలో మన లలిత బ్రాంచ్ లో ఎక్కడ తీసుకున్నా కూడా తరుగు అనేది లేదు. సిల్వర్ మీద అసలు తరుగు లేదు. సిల్వర్ కి 95% ఉన్న ప్రోడక్ట్ అన్ని దానిలకి ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. మన దగ్గర తరుగు అనేది లేదు సిల్వర్ కి, ఓన్లీ వెయిట్ ఇంటూ రేట్ సార్. ఓన్లీ లలిత జ్యువెలరీలో ఒకటి. ఎగ్జాక్ట్లీ సార్. లలిత అనేది ఇప్పుడు ఒక కస్టమర్ లోపలికి వచ్చి ఒకసారి చూస్తే లలిత గురించి తెలుస్తుంది. ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి రండి, మీకు అవన్నీ తెలుస్తుంది. అనంతపూర్ లో ఎవరు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒక్కసారి విజిట్ అవ్వండి, మీకు అంత నీట్ గా తెలుస్తుంది అనమాట. 100%. సో అడ్రస్ వచ్చేసి సప్తగిరి సర్కిల్ నుంచి ఐరన్ బ్రిడ్జ్ ఓల్టన్ వెళ్ళే రూట్ అనమాట. సో సప్తగిరి సర్కిల్ దాటుకుని వస్తేనే అప్పుడు లలితా జ్యువెలరీ పెద్దది అప్పుడే కనిపించేస్తుంది రోడ్లనే. సో అదనమాట. మీకు డిస్క్రిప్షన్ లో లొకేషన్ లింక్ కూడా పెడతాను ఈ లలిత జ్యువెలరీ, మీరు ఈజీగా రావచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే గిన. సో లలిత జ్యువెలరీలో ఇంకా ఫ్యామిలీ వచ్చారు, ఆల్రెడీ 2-3 సార్లు వచ్చారు. బట్ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు వచ్చారు, వేరే జ్యువెలరీ షాప్ వెళ్ళింటారు. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా మేడం? ఫోటో తీసుకోవచ్చు, మనకు నచ్చితే కంపేర్ చేయొచ్చు. వేరే బయట మనకి ఫోటో తీసే ఆప్షన్ ఉండదు, వాళ్ళు చెప్పిన క్లారిటీ కూడా మనకి చెప్పరు కదా సార్. ఇక్కడ బాగా క్లారిటీ ప్రైస్ పరంగా మేళ మేడం. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ మేళ మేడం లలిత జ్యువెలరీ. సో ఎందుకంటే డబ్బులు ఊరికే రావని ఆయనే చెప్పారు మనకు. ఆ వార్డుకి చాలా మంది కనెక్ట్ అయిపోయినారు, పేదవాళ్ళు మధ్య తరగతులు చాలా కనెక్ట్ అయిపోయినారు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన కష్టం అని చెప్పేసి బాగా యాడ్లో చూపించారు, దానికి ఎక్కువ కనెక్ట్ అయిపోయినారు. హ్యాపీనా? అనంతపూర్ లో మనకి లలిత జ్యువెలరీ వచ్చింది, చాలా హ్యాపీ సార్. ఆల్రెడీ తిరుపతిలో పర్చేజ్ చేసింది సార్, ఇక్కడ రాలేదని మళ్ళీ తిరుపతి పోయినప్పుడు తెచ్చుకోవడానికి ఏంటి లేదు, ఇక్కడికే వచ్చింది, ఇక్కడ తీసుకుందామని ఆలోచించారు. మీరు అనంతపురే మేడం? అనంతపురే. ఇప్పటికే షాపింగ్ అయిపోయింది సార్ది, ఈ సార్ రివ్యూ కూడా తీసుకుందాం. లలిత జ్యువెలరీ బెటరా లేదంటే అదర్ కంపేర్ వేరే జ్యువెలరీ? నమస్తే సార్. షాపింగ్ అయిపోయింది సార్? ఇప్పుడే అయిపోయింది. సో ఇంతకు ముందు బయట లలిత జ్యువెలరీ రాకముందు బయట మీరు అంతా షాపింగ్ చేసింటారు వేరే జ్యువెలరీ షాప్ లో. సో ఎట్లా సార్ దాంతో కంపేర్ చేస్తే, బయట వాళ్ళతో కంపేర్ చేస్తే లలిత జ్యువెలరీ బెస్టా లేదంటే దాని ఎట్లా మీరు చెప్పండి? నా ఒపీనియన్ అయితే బయట జ్యువెలరీ కంపేర్ చేస్తే లలిత జ్యువెలరీ కొంచెం బెస్టే. ఎందుకంటే వీళ్ళు ఐటమ్ తగ్గట్టు వ్యాట్ చేస్తారు, బయట వాళ్ళు అట్లా ఉండవు, ఫిక్స్డ్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు వ్యాట్ కూడా కన్సిడర్ చేస్తారు, ఇంకా తగ్గు కూడా ఏమి ఉండదు. సో ఆల్రెడీ ఒకసారి నేను చైన్ తీసుకున్నా, రింగ్ తీసుకున్నా, ఇక్కడ నచ్చిన కాబట్టి మరి ఇప్పుడు కూడా ఇంకొక చైన్ రింగ్ తీసుకొని
వెళ్తున్నా. అలాగే మనతో పాటు వీర గారు ఉన్నారు, వాళ్ళు మొత్తం మనకంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి చైన్స్ వస్తాయి. చైన్ మోడల్ వచ్చేసి మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి మొత్తం అంతా. చైన్స్లో మనకి స్టార్టింగ్ వచ్చేసి 5% నుంచి VA స్టార్ట్ అవుతుంది. వేస్టేజ్ 1/2 గ్రామ్, తులంకి వచ్చేసి 1/2 గ్రామ్, 1/2 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి. కలెక్ట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వస్తుంది మన దగ్గర. 2 టైప్స్ ఉన్నాయి, షార్ట్ లెంత్ వస్తుంది, లాంగ్ లెంత్లో కూడా బ్లాక్ బీడ్స్ వస్తాయి. పెండెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్. ఒకసారి చూపిస్తాను మీకు పెండెంట్స్ కలెక్షన్. అన్ని మోడల్స్ వస్తాయి. సరుడు చైన్స్ అంటారు మనకి. ఖాళీ చైన్స్లో లోయెస్ట్ వేస్టేజ్ స్టార్ట్ అవుతాయి మనకి. స్టార్టింగ్ 5% నుంచి వస్తాయి. ఇవి డైమండ్ వస్తాయి, డైమండ్ పెండెంట్ విత్ చైన్స్ వస్తాయి మీకు. ఈ కలెక్షన్ కూడా ఉంది మన దగ్గర వచ్చేసి. ఈ స్పెషల్ కలెక్షన్ వస్తుంది మనకు మొత్తం పెండెంట్స్ విత్ మనకి స్పెషల్ ఐటమ్ కింద వస్తుంది కలెక్షన్ వచ్చేసి. సో వచ్చేసి ఇది పెండెంట్ కలెక్షన్ అండి మొత్తం మన దగ్గర. స్టోన్ ఐటమ్ మనకి పచ్చి వర్క్లో కూడా వస్తాయి పెండెంట్స్, ప్లెయిన్ వాటిలో కూడా ఉన్నాయి. దట్టు మనకి ఇక్కడ సింపుల్ పెండెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి. చైన్స్ పెండెంట్ ఉన్నాయి కదా, అవన్నీ పెండెంట్స్ వస్తాయి. బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి కదా మనకి. షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్ వచ్చేసి. 7 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి బ్లాక్ బీడ్స్ అయితే మనకి. 7 to 8 గ్రామ్స్ నుంచి బ్లాక్ బీడ్స్ స్టార్ట్ అవుతాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇది స్పెషల్ డిజైన్స్ వస్తాయి మొత్తం అంతా కస్టమర్కి చూపించడానికి. దట్టు మనకి స్పెషల్ వాచెస్ కూడా వస్తాయి కలెక్షన్ కింద. ఇది వచ్చేసి స్పెషల్ వాచెస్ కూడా వస్తాయి మనకి, గోల్డ్ మేడెడ్ వస్తాయి, ప్లస్ గ్లాసు, ప్లస్ ఇవి టంబ్లర్ అలాంటివి వస్తాయి మొత్తం అంతా. సైడ్ కడియాలు కూడా ఉంటాయి మనకి. కడియం ఉంది కదా, దీంట్లో వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఇది మన కడియం వచ్చేసి స్టార్టింగ్ 4.9% వస్తుంది. 4.7% నుంచి మనకి కడియం అనేది స్టార్ట్ అవుతుంది మనకు వచ్చేసి ప్లెయిన్ వాటికి. బయట మనం ఎస్టిమేషన్ కూడా ఇస్తాం కస్టమర్కి. ఇంకేజ్ వాళ్ళ క్లారిటీ గురించి కస్టమర్ ఎస్టిమేషన్ తీసుకొని కంపేర్ కూడా చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కడియం అయినా ఏ ప్రోడక్ట్ అయినా ఎంత వేస్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఐడియా వచ్చి పరంగా మనం ఎస్టిమేషన్ కూడా ఇస్తాం కస్టమర్కి. వాళ్ళు బయట వెళ్ళేసి మన 4-5 షోరూమ్లు తీసి కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు బయట ఎవరు ఇవ్వరు ఆ టైప్లో మనకి ఎస్టిమేషన్ కూడా. సో ఇది వచ్చేసి మనకి మాంగళ్యం చైన్స్ ప్లస్ వచ్చేసి తాలిబొట్టు అవన్నీ వస్తాయండి మన దగ్గర వచ్చేసి కలెక్షన్. ఇవి మాంగళ్యం వచ్చేసి తాలిబొట్లు కలెక్షన్ ఇలా వస్తాయి మనకి వచ్చేసి. స్టార్టింగ్ 2 గ్రామ్స్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి తాలిబొట్స్ అవన్నీ. ఈ టైప్లో వస్తుంది మొత్తం కలెక్షన్ వచ్చేసి. సో మనకి లేడీస్ బ్రాస్లెట్ కలెక్షన్ కూడా ఉంటుంది. స్టోన్ వైట్ స్టోన్ డిజైన్లో మనకి కలెక్షన్ అంతా వస్తుంది మనకి వచ్చేసి. ఇవి కూడా 11 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర కలెక్షన్ వచ్చేసి. జెంట్స్ వేర్ వచ్చేసి మనకి వెయిట్ పర్పస్ అయినా ఏవైనా 20 గ్రామ్స్ లైట్ వెయిట్ డిజైన్లో మనకి ఇవి స్టార్ట్ అవుతాయి మనకి డిజైన్స్. దట్టు ఇంకో మోడల్స్ కూడా వస్తాయి మనకి. రోడియం పాలిష్ డిజైన్లో కూడా వస్తాయి ఇలాంటి డిజైన్, న్యూ కలెక్షన్ వస్తాయి మన దగ్గర. అటు లేడీస్లో కూడా చైన్ మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి లేడీస్కి చైన్ మోడల్ డిజైన్స్ ఇందాక చూసాం కదా, అది క్లాంప్ టైప్ కాకుండా చైన్ మోడల్స్లో కూడా వస్తాయి లేడీస్ డిజైన్స్ వచ్చేసి. సో మన దగ్గర రింగ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి. ప్లెయిన్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి మన దగ్గర. స్పెషల్ ఐటమ్ కింద మనకి లేడీస్కి కలెక్షన్ వస్తాయి, వంకీ టైపు ఆ టైప్ కలెక్షన్లో వస్తాయి మొత్తం వచ్చేసి మనకి డిజైన్స్. దాంతో జమీందార్ రింగ్స్ అనేవి వస్తాయి మన దగ్గర. జెంట్స్ వస్తాయి జమీందార్ రింగ్స్, అవి చూపిస్తాను సార్. సో ఇవి వచ్చేసి జమీందార్ కలెక్షన్ వస్తాయి మెన్స్లో వేర్ వచ్చేసి మనకి. దీంట్లో కూడా ప్లెయిన్ వాటివి వస్తాయి మనకి. జమీందార్ కలెక్షన్ సపరేట్ వస్తుంది మనకి, స్పెషల్ ఐటమ్ కింద పెడతాం. దట్టు కిడ్స్ వేర్ అనేది సపరేట్ ఉంటుంది మన దగ్గర కలెక్షన్ వచ్చేసి. ఓన్లీ కిడ్స్ సెక్షన్, ఆల్ ఐటమ్స్ అన్ని మన కిడ్స్ వేర్లో సపరేట్గా పెట్టారు అనంతపూర్ కౌంటర్ వచ్చేసి. సో ఇది వచ్చేసి కిడ్స్ సెక్షన్ మొత్తం అంతా. కిడ్స్ సెక్షన్ సంబంధించి అన్ని A to Z మనకి ఇక్కడే దొరుకుతాయి. అవి ఆల్ నెక్లెసెస్ చిన్నవి, ప్లస్ బ్రాస్లెట్స్, చైన్స్, స్టడ్స్, ప్లస్ ఫింగర్ రింగ్స్. మనకి చిన్న బేబీ బ్యాంగిల్స్ కూడా వస్తాయి. అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అనేవి మన దగ్గర ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. దట్టు మనకి చిన్నపిల్లలకి రింగ్స్ కూడా మనకి ఇక్కడే వస్తాయి అవైలబిలిటీ మొత్తం. అంటే సపరేట్ సెక్షన్ అనేది పెట్టాం మనకి. కిడ్స్ వేర్ అంతా మనకి ఒక దగ్గరే ఉంటుంది కలెక్షన్ అంతా. దట్టు మనకి ఇవి స్టోన్స్ కూడా వస్తాయి మీకు. ఇవి జెమ్ స్టోన్స్ ఉన్నాయి కదా, నవరత్నాలు మొత్తం అంతా, రూబీ, ఎమరాల్డ్ అలాంటివన్నీ మనకి సపరేట్ స్టోన్ ఇచ్చి మీరు మనం మామూలు ప్లేయింగ్స్ కూడా యాడ్ చేసుకున్నా మనం తీసుకోవచ్చు మొత్తం కలెక్షన్ అంతా. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కలెక్షన్ అంతా ఈ ఇందులో ఉంటుంది మనకి మొత్తం. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలెక్షన్, గోల్డ్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ. గోల్డ్ సెక్షన్లో ఏమంటే మీకు పాత బంగారం తెస్తారు కదా కస్టమర్, ఇక్కడే మనం చెక్ చేస్తాం మొత్తం అంతా. ఈవెన్ 916 ఉంటే వెయిట్ ఉంటే రేట్ ఇస్తాం మనం. 100% ఉంటుంది ఆ రోజు రేటు. బట్ ఇంకా వేరే ప్యూరిటీ ఏదైనా ఉందనుకుంటే మనకి మీ కళ్ళ ముందరే, కస్టమర్ ముందరే మనం చెక్ చేస్తారు ఇక్కడ ఎంత వెయిట్ ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది అనేది మనకి మీ కళ్ళ ముందరే చెక్ చేసి ఆ ప్యూరిటీ ఎంత ఉంటే దాన్ని బేస్ చేసి మీకు రేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. స్టార్టింగ్ వస్తేనే మొత్తం మనకి డిస్ప్లే అనమాట, వీళ్ళ దగ్గర ఏమేమి ఉంది అనేది ఒక స్పెషల్ డిస్ప్లే పెట్టారు. చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట డిస్ప్లే. అలాగే ఇక్కడ ఏమైనా స్కీమ్స్ గురించి, గోల్డ్ అది చెప్పండి.
ఎందుకంటే డబ్బులు ఏదో ఊరికే రావని చెప్పేసి ఆ సార్ చెప్పి చాలా డైలాగ్ ఫేమస్ అయిపోయింది. వన్ టైం పేమెంట్ స్కీమ్ అది. ఓకే. ఎలా అంటే మనకి మంత్లీ కొంతమంది కడతారు. ఇంకోటి పాత గోల్డ్ అనేది ఉంటుంది మన దగ్గర. ఇంట్లో ఇంతకుముందు ఉండే పాత అమ్మ వాళ్ళు అయినా ఎవరైనా కానీ కట్ అయిండే ఉండే కదా, అలాంటివన్నీ ఇంట్లో పెట్టుకోకుండా మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో మార్చుకునేది ఏదో ఉంటుందో అదేదో ఇప్పుడే మార్చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర పాత నగ ఇచ్చి కొత్త నగ తీసుకోవచ్చు. తరుగు లేకోకుండా 11 months వెయిట్ చేశారంటే మీకు ఈ రోజు రేట్ పరంగా మనం ఒకసారి స్టోర్కి వచ్చారంటే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా చెప్తారు మీకు ఎలా ఉంటుంది ప్రాసెస్. అది తరుగు అది చెప్పండి. అది తరుగు ఎక్కడ? తరుగు మెయిన్ కాన్సెప్ట్ ఏం సార్, బయట ఆఫర్స్ ఇస్తుంటారు, మన దగ్గర ఆఫర్స్ ఎందుకు ఇవ్వరంటే మనం బయట కంపేర్ చేశారంటే వాళ్ళు 20% ఇస్తారు, 30% కొన్ని ప్రోడక్ట్ డైమండ్ మీద ఇస్తారు. మన దగ్గర మనం ఎందుకు ఇవ్వమంటే మనం ఎస్టిమేషన్ కూడా ఇస్తాం. బయట ఎవరు ఇవ్వరు ఎస్టిమేషన్. ఫోటో కూడా అలో ఉంటుంది మన దగ్గర. ఫొటోస్ తీసుకోవచ్చు, మనకి ప్రోడక్ట్ ఎస్టిమేషన్ కూడా తీసుకెళ్ళచ్చు. ఒకటే దగ్గరే కొనుక్కోకుండా 4-5 షోరూమ్ కంపేర్ చేయమని మా బాస్ మెయిన్ చెప్పారు. మీరు ఒక షాప్ కాకుండా మన చిన్న అమౌంట్ కాదు పెట్టేది, మెయిన్ థింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు బయట 4-5 షోరూమ్లు కంపేర్ చేయండి. మనం ఎంత వేస్ట్ పే చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారు, వరకునే ఇవ్వరు డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు ఏమనేది మనం చూసుకోవాలి. వాళ్ళు బయట ఎలా ఉంటుంది ఏమనేది.